మలికీపురం మండలంలోని ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ రిగు కారణంగా వచ్చినటువంటి విస్ఫోటనం కారణంగా బ్లౌట్ కారణంగా ఈ గ్రామంలోని ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఏ ఇంటికి చూసినా తాళాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న మధ్యాహ్నం నుండి ఎక్కడికక్కడ వస్తువుల్ని వదిలేసి వాళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటూ సురక్షిత ప్రాంతాలు వెళ్ళారు. ఒకసారి మనం చూస్తున్నాం కదా, ఇది అంటే ఈ విస్ఫోటనం ఇక్కడ బ్లోఅవుట్ జరిగినటువంటి ఒక 200 మీటర్ల దూరం ఉన్నటువంటి ఇల్లు ఇవన్నీ కూడా మొత్తం తాళాలు వేసుకుని వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి సిచ్యువేషన్ మీకు చూపిస్తాను. జనరల్గా ఏదైనా ప్రమాదమో తుఫాను వస్తే ఒక రోజు ముందు ఒక 6 గంటల 5 గంటల ముందు అలర్ట్ చేస్తారు, వాళ్ళని సురక్షిత ప్రాంతాలు చెప్తారు, వాళ్ళు కూడా వాళ్ళ సామాన్లు భద్రపరుచుకుని అవన్నీ చేస్తుంటారు. కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎక్కడెక్కడ కుర్చీలు కానీ ఇక్కడ చూడొచ్చు. ఒకసారి ఈ స్కూల్ పిల్లలను కూడా వెంటనే ఇక్కడి నుంచి తరలించేశారు. వాళ్ళ స్కూల్కి సంబంధించినటువంటి పెన్సిల్స్ అవన్నీ కూడా ఇక్కడే పడవేసేసి వాళ్ళ సామాన్లన్నీ కూడా ఇక్కడే వదిలేసి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వాళ్ళంతా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చెప్పులన్నీ కూడా ఇక్కడే ఉన్న, ఇటువైపున వంట సామాను సంబంధించినటువంటి కూడా ఇక్కడే ఆరు బయట వదిలేసి వాళ్ళంతా ప్రాణాలను అరిచేతులు పెట్టుకుని పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఏ ఇంటిని చూసినా ఇదే పరిస్థితి ఇరుసుమండల గ్రామంలో కనబడుతుంది. ఎందుకంటే సమీపం చాలా కోతవేటు దూరంలోనే ఇన్సిడెంట్ జరగడంతో ఏం చేయాలో తెలియదు. అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఒక్కసారిగా విస్ఫోటనంలాగా ఎగసిపడిన మంటలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది, ఏదైనా బ్లాస్ట్ జరగబోతుందా, ఏదైనా విస్ఫోటనం జరగబోతుందన్న తెలిసేలోపే వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేశారు. చూడొచ్చు, ఇదంతా కూడా ఇంటి ముందు కనీసం అంటే సామాన్లు భద్రపరుచుకునే అవకాశం కూడా లేకుండా వీళ్ళంతా కూడా ఇళ్ళకి తాళాలు వేసుకుని సురక్షిత ప్రాంతాలకైతే వెళ్ళారు. నిజంగా ఇదొక మొత్తం కూడా ఎక్కడ ఇళ్ళకి తాళాలు వేసిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఇంటికి కూడా ఇదే సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించిన కొత్తవేడు దూరంలోని ఇన్సిడెంట్ జరగడం, రెండోది గతంలో ఆ ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కారణంగా వీళ్ళు ఒక భయం కనబడింది. ఎందుకంటే ఏదో విస్ఫోటనం జరగబోతుంది, ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోతామని ఒక భయంతో వీళ్ళంతా కూడా వెంటనే ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళు కూడా అంటే అధికారులు వచ్చో లేకపోతే రెవెన్యూ సిబ్బంది వచ్చి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించలేదు. వీళ్ళుగా స్వతహాగా వీళ్ళ ప్రమాద తీవ్రతను అంచనా వేసుకుని గ్రామస్తులే వాళ్ళుగా ఇక్కడి నుంచి తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏ ఇంటి ముందు చూసిన ఎవరు కూడా నరరూప మానవుడు ఎవరు లేరు. అందరూ కూడా తాళాలు వేసుకుని ఇళ్ళన్నీ కూడా వదిలేసి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇరసమండల గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి అయితే ఉంది. ఒకసారి అటు చూస్తే కనుక షాపులు కూడా ఎక్కడికక్కడ తాళాలు వేసుకుని షాపులన్నీ కూడా క్లోజ్ చేశారు. పోలీసులు కూడా ఎవరిని ప్రస్తుతానికైతే రానివ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ విస్ఫోటనానికి సంబంధించిన విషయం ఇప్పుడు ఏం జరిగిద్దో తెలియని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అధికారులు కూడా ఏం జరుగుతుంది, కంట్రోల్లోకి వస్తుందా లేదా అని ఒక కనీస సమాచారం, ఒక క్లారిటీ కూడా ఇవ్వకపోవడంతో వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలు ఉన్నారు. ప్రస్తుతానికి ఎవరిని కూడా ఇలా గ్రామాల్లోకి రానివ్వని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్కూల్ ఉంది కదా, ఈ స్కూల్లో కూడా నిన్న పిల్లల్ని ఖాళీ చేయించారు. మొత్తం పిల్లలందరినీ కూడా దాదాపు 3 స్కూల్ ఇరుసుమండలంతో పాటు లక్కవరం గ్రామాల్లో 3 స్కూల్ ఉంటే 3 స్కూల్స్లో కూడా పిల్లల్ని నిన్న మధ్యాహ్నమే ఖాళీ చేయించారు. నిన్న 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాస్ లాంటి ఒక మొత్తం కూడా వ్యాపించిన నేపథ్యంలో దాన్ని గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పిల్లలంతా కూడా స్కూల్ కూడా తాళాలు వేసుకుని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఇరుసుమండ గ్రామంలో ఉంది. ఇటువైపున ప్రతి ఇల్లు ఒకటే కాదు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు ఇంటి వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి వాళ్ళంతా పునరావాస కేంద్రం 2 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. స్థానిక ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. రెండోది ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న తెల్లవారుజామున ఇది బయటకు వచ్చింది కాబట్టి మేమంతా ఈరోజు ప్రాణాలతో ఉన్నాము. ఒకవేళ రాత్రి వేళలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు మా గ్రామంలోకి ఆ సహజ వాయువు లేకపోతే ఆ మొత్తం బయటకు వచ్చి కమ్మేసి మంటలు వస్తే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలే వాళ్ళం కాదని వాళ్ళు ఆవేదన చెందుతూ బాధపడుతూ మాట్లాడుతున్నారు. నిర్లక్ష్యం కొంత కనబడుతుంది. నిన్న రిగ్గు ఓపెన్ చేసినారు. దాదాపు 95లో తీసినటువంటి రిగ్గుని నిన్న మళ్ళీ దాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు కనీస సమాచారం ఇస్తే ఏదైనా ప్రమాదం జరిగితే ముందస్తుగా జాగ్రత్తగా ఉంటాం కదా అనే ఒక ఆవేదన గ్రామస్తులు చెప్తున్నారు. ఓఎన్జీసీ నిర్లక్ష్యం ప్రతి సందర్భంలో కనబడుతుందనేది గ్రామస్తులు కూడా చెప్తున్నారు. వాళ్ళు సమాచారం ఇవ్వాలి. కనీసం ఇక్కడ గ్రామ పంచాయతీకో రెవెన్యూ అధికారులకు సమాచారం ఉండాలి, ముందస్తు అలర్ట్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ ఓఎన్జీసీ చేయలేదని చెప్తున్నారు. ఏదైనా ప్రస్తుతానికైతే గ్రామాలు మొత్తం అటు లక్కవరం కానీ ఇటు ఇరుసమండ గ్రామాలు మొత్తం నిర్మానుష్యంగా మారాయి. ఎవరిని కూడా అనుమతించట్లేదు. గ్రామస్తులందరూ కూడా ప్రాణాలను అరచేతులు పెట్టుకుని పునరావాస కేంద్రాలు ఉంటున్నారు. రెండోది ఎప్పుడు క్లారిటీ వస్తుంది, ఎప్పుడు ఈ బ్లోఅవుట్ తగ్గుతుంది, ఎప్పుడు తమ ఇళ్లలోకి అనుమతిస్తామనే విషయాన్ని కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వట్లేదు. సాయంత్రంలోపు ఏదైనా కంట్రోల్లోకి వస్తే వాళ్ళని గ్రామాల్లోకి అలౌ చేసే అవకాశం అయితే ఉంటుంది. కెమెరా పర్సన్ సాయితో రాజ్, బిగ్ టీవీ, ఇరుసుమండల గ్రామం నుండి.